హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన కిచెన్లో చాక్లెట్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కేక్ కోసం జస్ట్ మిక్సీ జార్ ఉంటే చాలండి. ఓవెన్ అవసరం లేదు, బీటర్ కూడా అవసరం లేదు. కేక్ అయితే ఫ్లఫీగా స్పాంజీగా చాలా చాలా బాగుంటుంది. చాక్లెట్ కేక్ని ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎక్స్ట్రా చాక్లెట్తో జ్యూసీగా లోపల అక్కడక్కడ చాక్లెట్ తగులుతూ చాలా చాలా బాగుంటుంది. ఇంట్లో బర్త్డే ఫంక్షన్స్ ఉన్నా ఏ చిన్న పార్టీ ఉన్నా కేక్ ని ఇలా ప్రిపేర్ చేసుకొని చాక్లెట్ సిరప్ తో గానీ చాక్లెట్ స్ప్రెడ్ తో గానీ డెకరేట్ చేసుకొని సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఈ కేక్ ని ప్రిపేర్ చేయడం చాలా చాలా సింపుల్ అండి. ఫస్ట్ టైం చేసేవారైనా పర్ఫెక్ట్ గా చేస్తారు. కేక్ లో వాడేవన్నీ కూడా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ ఏనండి. అన్ని అందుబాటులో ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే కేక్ ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మరి ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఈ చాక్లెట్ కేక్ ని చాలా సింపుల్ గా అందరికి వచ్చే విధంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ లోకి వెళ్దాం. చాక్లెట్ కేక్ కోసం ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి ఒక అరకప్పు దాకా పంచదార వేసుకోండి. స్వీట్ చాలా తక్కువ తినేవారు ఉంటే ఒక పావు కప్పు దాకా వేసుకోండి, సరిపోతుంది. ఇక్కడ నేను వేసిన అరకప్పు పంచదార కరెక్ట్ గా స్వీట్ సరిపోయింది. ఇలా అరకప్పు పంచదార వేసి మూత పెట్టి ఫైన్ గా మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పంచదార పౌడర్ ని ఒక ప్లేట్ లోకి వేసుకొని మళ్ళీ అదే మిక్సీ జార్ లోకి ఒక 2 ఎగ్స్ ని కొట్టి వేసుకోండి. ఇలా ఎగ్స్ వేసుకొని మూత పెట్టేసి ఫైన్ గా క్రీమీ టెక్చర్ వచ్చేంత వరకు కూడా మిక్సీ పట్టుకోవాలి. వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఇలా ఉండాలండి. టెక్చర్ అనేది ఇలా ఉంటే మనకి కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది. ఇలా ఉండేటట్టుగా ఒక 2 నిమిషాల పాటు మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ ఎగ్ మిక్స్ ని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులోకి ఈ ఎగ్ మిక్స్ మొత్తం కూడా వేసేయండి. నెక్స్ట్ ఇందులోనే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పంచదార పొడిని కూడా వేసేయండి. ఇలా పంచదార పొడి ఎగ్ మిక్స్ వేసిన తర్వాత నెక్స్ట్ ఇందులోనే మనం ఏ కప్పుతో అయితే పంచదార తీసుకున్నామో అదే కప్పుతో ఒక పావు కప్పు దాకా ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోండి. శనగ నూనె అలాంటివి వేయకూడదు. శనగ నూనె అలాంటివి వేస్తే కేక్ స్మెల్ వస్తుందండి. ఇలా ఫ్లేవర్లెస్ ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకోవచ్చు. ఇలా ఆయిల్ వేసుకొని బీటర్ ఉంటే బీటర్ తో గానీ, బీటర్ లేకపోతే ఇలా విస్కర్ తో గానీ, విస్కర్ కూడా లేకపోతే స్పూన్ తో గానీ కలుపుకోండి. స్పూన్ తో అయితే టైం ఎక్కువగా పడుతుందండి ఇలా కలుపుకోవడానికి. విస్కర్ తో అయితే కొంచెం త్వరగా అయిపోతుంది. బీటర్ తో అయితే 2 మినిట్స్ లో రెడీ అయిపోతుంది. మొత్తానికి క్రీమీ టెక్చర్ వచ్చేంత వరకు కూడా బాగా కలుపుకోవాలండి. ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఉండాలన్నమాట. ఇలా ఉంటే మనకి కేక్ ఫ్లఫీగా సాఫ్ట్ గా స్పాంజీగా ఉంటుంది. ఇలా కలుపుకొని పైన ఒకటి ఏదైనా స్ట్రైనర్ పెట్టుకోండి. ఆ స్ట్రైనర్ లోకి 1 కప్పు దాకా మైదా వేసుకోండి. మనం ఏ కప్పుతో పంచదార వేసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు దాకా మైదా వేసుకొని ఇక్కడ కోకో పౌడర్ అండి. కోకో పౌడర్ మనకి ఏ సూపర్ మార్కెట్ లో అయినా అవైలబుల్ లో దొరుకుతుంది. ఈ కోకో పౌడర్ ని ఒక పావు కప్పు దాకా వేసుకోండి. ఇలా 1 కప్పు మైదా, 1/2 కప్పు పంచదార, 1 పావు కప్పు కోకో పౌడర్, 1 పావు కప్పు ఆయిల్ అన్నమాట. ఇవన్నీ కూడా ఇలా ఒకే కప్తో మెజర్ చేసుకుంటే కేక్ పర్ఫెక్ట్ గా కుదురుతుంది. ఇలా వేసుకొని ఇందులోనే 1 టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ వేసుకోండి. 1/2 టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా వేసుకోండి. ఇలా అన్ని కూడా వేసుకున్న తర్వాత స్ట్రెయిన్ చేసుకోవాలండి. తప్పకుండా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేసుకుంటే కేక్ ఫ్లఫీగా వస్తుంది. ఇందులో గడ్డలు ఏమైనా ఉంటే పక్కకు పోతాయి. ఇలా పిండి మొత్తం స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇది గరిటెతో గానీ ఇలా స్పాచులాతో గానీ ఒకే డైరెక్షన్ లో కలుపుకోవాలి. ఇక్కడ మనం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో కలుపుతున్నాము. అంటే రౌండ్ గా తిప్పి మధ్యలోకి కట్ చేస్తే ఈ యాంగిల్ ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటారనమాట. మీరు రౌండ్ గా ఒకే డైరెక్షన్ లో కలుపుకోవచ్చు. ఇలా కేక్ బ్యాటర్ ని ఒకే డైరెక్షన్ లో కలపడం వల్ల ఎయిర్ గ్యాప్స్ ఫామ్ అయ్యి కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది. చూడండి, ఇక్కడ పిండి మొత్తం కూడా కలిసిపోయేంత వరకు బాగా కలిపిన తర్వాత కేక్ బ్యాటర్ బాగా థిక్గా ఉంది కదా, అందుకని ఇక్కడ కాగబెట్టి చల్లారబెట్టిన పాలని 1 టేబుల్ స్పూన్ దాకా పోసానండి. ఈ విధంగా బ్యాటర్ థిక్గా ఉంటే కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా కలుపుకోవాలి. ఇక్కడ నాకైతే ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా పాలు పట్టాయండి. పాలు పోసి కలుపుతున్నాం కదా అని మరీ ఎక్కువగా పోసేయకండి. కొంచెం కొంచెం పోసుకుంటూ బ్యాటర్ ని చూసుకుంటూ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా కలుపుకోవాలి. ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఇలా ఉండేటట్టుగా ప్రిపేర్ చేసుకోండి, సరిపోతుంది. ఇలా కేక్ బ్యాటర్ ని కలుపుకున్న తర్వాత ఈ కేక్ బ్యాటర్ పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత గ్యాస్ వెలిగించుకొని అడుగు మందంగా వెడల్పుగా ఉండే ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులోనే ఒక స్టాండ్ కూడా పెట్టుకోండి. ఇలా స్టాండ్ పెట్టుకొని పైన ఏదన్నా మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ప్రీహీట్ చేసుకోండి. నెక్స్ట్ మనం కలిపి పెట్టుకున్న చాక్లెట్ బ్యాటర్ ఉంది కదా,
ఆ చాక్లెట్ బ్యాటర్లో మనం ఇప్పుడు చాక్లెట్ వేసుకోవాలి. ఇక్కడ నేనైతే డైరీ మిల్క్ చాక్లెట్ వేస్తున్నానండి. డార్క్ చాక్లెట్ అయినా వేసుకోవచ్చు. 10 రూపీస్వి బయట షాప్ లో మనకి డైరీ మిల్క్ చాక్లెట్స్ దొరుకుతూ ఉంటాయి కదా, అవి 2 ప్యాకెట్స్ తెచ్చుకుంటే సరిపోతాయండి. ఇలా చాక్లెట్స్ ని చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసి కేక్ బ్యాటర్ లో వేసుకోండి. ఇలా కేక్ బ్యాటర్ లో చాక్లెట్ పీసెస్ మొత్తం కూడా వేసేసిన తర్వాత మనం వేసుకున్న చాక్లెట్స్ అన్ని బ్యాటర్ లో కలిసిపోయేంత వరకు కూడా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ కేక్ బ్యాటర్ ని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ కేక్ బేక్ చేసుకోవడానికి ఇలా ఒక సిల్వర్ బౌల్ తీసుకోండి. మనం డైలీ అన్నం వండుకుంటూ ఉంటాం కదా, సిల్వర్ బౌల్ అదైనా తీసుకోవచ్చు. కేక్ టిన్ ఉంటే అదైనా తీసుకోండి. కేక్ టిన్లోకి ఇక్కడ నేనైతే ఆయిల్ అప్లై చేసి బటర్ పేపర్ వేసానండి. మీరైతే ఏ కేక్ టిన్ తీసుకున్నా ఇందులోకి ఆయిల్ అప్లై చేసి మైదా పిండిని చల్లుకొని ఎక్స్ట్రాగా ఉన్న మైదాని దులిపేసేయండి. ఇలా అప్లై చేసుకోండి. మనం ఎప్పుడు కేక్కి ప్రిపేర్ చేసుకుంటుంటాం కదా, అలా ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ ఆయిల్ అప్లై చేసి బటర్ పేపర్ వేసేసాను. ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని వేసుకోవాలి. బటర్ పేపర్ ఉంటే మైదా పిండి అవసరం లేదండి. బటర్ పేపర్ లేకపోతే మైదా పిండిని చల్లుకొని కేక్ బ్యాటర్ని వేసుకోండి. ఇలా కేక్ బ్యాటర్ మొత్తం వేసేసిన తర్వాత పైకి కిందకి 2-3 టైమ్స్ ట్యాప్ చేసినట్టుగా చేయండి. ఇలా ట్యాప్ చేయడం వల్ల మధ్య మధ్యలో ఎయిర్ గ్యాప్స్ ఉంటే పోతాయండి. ఇలా ట్యాప్ చేసి ఈ కేక్ బ్యాటర్ బౌల్ని మనం స్టీమ్ చేసుకున్నాం కదా, ఆ బౌల్లోకి పెట్టేసేయండి. కేక్ బౌల్ని పెట్టిన తర్వాత ఆ బౌల్ మీద ఒక చిన్న ప్లేట్ పెట్టేసేయండి. మొత్తం కవర్ చేస్తూ ఒక పెద్ద ప్లేట్ పెట్టేసేయండి పైన. ఈ కేక్ ని 30-35 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 30 మినిట్స్ తర్వాత కేక్ బేక్ అయిందో లేదో చూస్తున్నానండి. అస్సలు బేక్ కాలేదు, లోపల అలాగే ఉంది. ఇంకో 10 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలండి. మళ్ళీ మూత పెట్టేసి ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసి అలాగే ఉంచేసేయండి. 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి చూడండి. మనకి కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయింది. ఇలా కేక్ నైఫ్కి అస్సలు అంటుకోకుండా వచ్చింది కదా, ఇప్పుడు కేక్ బేక్ అయిపోయినట్టే. కేక్ టిన్ని ఇలా పక్కకు తీసేసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి. ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత అంచుల్ని నైఫ్తో స్క్రాప్ చేసుకోండి. ఇలా స్క్రాప్ చేసిన తర్వాత ఈ కేక్ టిన్ని రివర్స్లో పెట్టి 2-3 టైమ్స్ తడితే ఈజీగా కేక్ బయటకు వచ్చేస్తుంది. సో చూసారు కదా కేక్ ఎంత బాగా కుదిరిందో, అస్సలు అడుగంటకుండా కేక్ పర్ఫెక్ట్గా కుదిరింది కదా. ఇలా గనక కేక్ ప్రిపేర్ చేశారంటే కేక్ని ఫస్ట్ టైం చేసే వారికైనా చాలా బాగా కుదురుతుందండి. చాలా చాలా బాగుంటుంది. ఇంకా పిల్లల గురించి అయితే చెప్పనవసరం లేదండి, చాలా చాలా ఇష్టంగా తింటారు. సో ఇంట్లో మీరు కూడా ఈ కేక్ ని తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా బాగా కుదురుతుంది. ఈ కేక్ ని మీరు ఇంట్లో ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరింది అనేది మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరెన్నో టేస్టీ వెరైటీ సింపుల్ రెసిపీస్ కోసం మన నాగశ్రీ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. డైలీ నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.